హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం హైదరాబాద్లో ఒక మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడం ఎలా జరుగుతుందో, ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు నేషనల్ హైవే 65 ట్రాఫిక్ ఎవ్రీడే, లోకల్ ట్రాఫిక్, ఆఫీస్ కమ్యూటర్స్, హెవీ వెహికల్స్ అన్నీ కలిసి రష్ అవర్లో ట్రాఫిక్ నైట్ మేర్ జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ₹941 crores డబుల్ డెక్కర్ కారిడార్ ప్లాన్ చేసింది. ఈ కారిడార్ 3 టైర్ స్ట్రక్చర్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ లోకల్ ట్రాఫిక్కి, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఫాస్ట్ మూవ్మెంట్కి, టాప్ డెక్ మెట్రో రైల్కి రిజర్వ్డ్. అంటే ఒక రోడ్లో మెట్రో ప్లస్ ఫ్లైఓవర్ ప్లస్ నార్మల్ ట్రాఫిక్ అన్నీ స్మూత్గా మూవ్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ ఎల్బీ నగర్ టు హయత్ నగర్ స్ట్రెచ్కి డిజైన్ చేశారు. ఇంపాక్ట్ ఏంటంటే ట్రాఫిక్ కంజంక్షన్ చాలా రెడ్యూస్ అవుతుంది. కమ్యూట్ ఈస్టర్న్ కారిడార్కి ఫాస్ట్ అవుతుంది. నేషనల్ హైవే 65 బెడ్లో రియల్ ఎస్టేట్కి బూస్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. బేసికల్లీ హైదరాబాద్కి ఒక ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్ జరుగుతుంది. సో గైస్, ఈ హైదరాబాద్ మెగా ఇన్ఫ్రా అప్డేట్ గురించి అప్డేట్ ఇచ్చాం. మీరెవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఏ ఏరియా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డెవలప్మెంట్స్ పరంగా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. లేటెస్ట్ సిటీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.